వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని, స్వర్ణాంధ్రకు 6 సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లు అరాచక విధ్వంస పాలన కొనసాగిందని, వైసీపీది 3 ముక్కలాట, 3 రాజధానుల నినాదమన్నారు. రాజధాని అమరావతిపై ప్రత్యేక అసెంబ్లీ పెడితే హాజరు కాలేదని విమర్శించారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదని సీఎం ఫైర్ అయ్యారు. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈరోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది. నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. మళ్ళా చెప్పే పని ఉండదు, చర్యలే ఉంటాయి, యాక్షనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోమని మరొకసారి చెప్తున్నా. నెక్స్ట్ మంత్ నుంచి దే ఆర్ అవర్ క్లయింట్స్, వీఆర్ దేర్ సర్వెంట్స్. నేను కానీ మీరు కానీ ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప పెత్తందారులం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.